with a light. Youth Empower Ministry shining bright. Youth Talks inspire, our hearts on fire. Living with purpose, our hearts desire. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను ఫర్ ద లాస్ట్ 17 years అండ్ మై హస్బెండ్ నవీన్ హీస్ ఆల్సో ఐటీ ప్రొఫెషనల్. వీఆర్ బ్లెస్డ్ విత్ 2 children. నా పాప 10-year-old అండ్ దెన్ బాబు 8-year-old. సంజయ్ గారు చెప్పినట్టు మేము హైదరాబాద్లోనే ఉంటాము. అండ్ ఎస్, సనత్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో దేవుడు మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ కూడా ఈ సంవత్సరం నన్ను ఏర్పరిచి ఉంచారు అక్కడ. సో దేవుని పనిలో కూడా ఉన్నాను. అండ్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ ఐ ఆల్సో వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టు దిస్ యూత్ టాక్స్. ఐ నో అందరూ బిజీగా ఆఫీస్ పనులు ఇవన్నీ ఉండుంటాయి, బిజీ స్కెడ్యూల్స్. అండ్ దెన్ ఎస్పెషల్లీ క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం కదా, సో చాలా పనులు, చాలా షాపింగ్ అండ్ మేబీ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ స్టిల్ దేవుని వాక్యము లేకపోతే కొద్దిసేపు మరి వినడానికి, ధ్యానించడానికి కూడా వచ్చిన వాళ్ళందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ యూత్ టాక్స్, సో వీ ఆల్ షుడ్ టాక్. సరే, క్రిస్మస్ అనగానే మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఆర్ మీకు అనిపించి, అంటే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ అని మీకు అనిపించేది ఏ విషయమో ఎవరైనా షేర్ చేసుకుంటారా? జస్ట్ ఒక మేబీ 1 or 2 words. క్రీస్తుని ఆరాధించటాన్ని పెట్టారు. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, సో ఎస్, దట్స్ అ గుడ్ థాట్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ అబౌట్ క్రిస్మస్. సరే, ఈరోజు మరి టాక్లోకి వెళ్ళక ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అ స్మాల్ ఇన్సిడెంట్ విత్ యూ దట్ హ్యాపెండ్ ఇన్ 2018. సో నా స్క్రీన్ కనిపిస్తుందేమో చెప్పండి ఒకసారి. ఓకేనా? Yes, very much. Yes. సో 2018లో ఏం జరిగిందంటే, ఒక జూనియర్ ఫుట్బాల్ టీం వాళ్ళు థాయిలాండ్ ఫుట్బాల్ టీం వాళ్ళు ఒక ప్రాక్టీస్ సెషన్ అయిన తర్వాత ఒక కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వాళ్ళు ఒక కేవ్లోకి వెళ్ళారు. ఆ కేవ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా కొంచెం లోపలికి వెళ్దాము అని అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళారు. అరౌండ్ 12 to 13 players అండ్ దెన్ వాళ్ళ కోచ్. సో ఈ ఏజ్ గ్రూప్ 11 to 16 years మధ్యలో ఉన్నారు, జూనియర్ టీం కాబట్టి. అండ్ వాళ్ళ కోచ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ సడన్గా మళ్ళీ వర్షము అది పడి ఫ్లడ్ లాగా వచ్చేసి కంప్లీట్గా ఆ పాత్ అనేది మొత్తం ఫ్లడ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. సో దీస్ ప్లేయర్స్ వర్ ట్రాప్డ్ ఇన్ సైడ్. సో వాళ్ళ లోపల ట్రాప్ అయిపోయినప్పుడు వాళ్ళు బయటికి రావడానికి లేదు. చాలా రోజులైనాయి. బయట సైకిల్స్ వాళ్ళు పెట్టేసి లోపలికి వెళ్ళారు. సో దాన్ని చూసి ఓకే, వీళ్ళు ఈ కేవ్లో ఉన్నారని చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లొకేట్ దీస్ పీపుల్. అండ్ వాళ్ళు మళ్ళీ తిరిగి బయటకు వచ్చేస్తున్నారు. అయితే చాలా ఎక్స్పర్ట్స్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ బ్రిటిష్ డైవర్స్ని వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఒక డైవర్ మాత్రం చాలా కష్టపడి ఒక నారో పాత్, జస్ట్ ఆయన వరకే హీ కెన్ జస్ట్ పాస్ త్రూ దట్. అలాంటి పాత్లోంచి కూడా ఆయన వెతుకుతూ ఉన్న టైంలో, ఇక్కడ మీరు చూస్తే చాలా, ఈ పిక్చర్ ఎందుకు చూపించానంటే హౌ ద పాత్వే లుక్స్ లైక్ అండ్ హౌ ఇట్ వాస్ ఫ్లడెడ్. చాలా చిన్న పాత్వేలోంచి కూడా ఆయన దూరే లోపలికి వెళ్ళిన తర్వాత హీ వాజ్ ఏబుల్ టు లొకేట్ దీస్ జూనియర్స్. అక్కడ ఆ ప్లేయర్స్ని ఆయన లొకేట్ చేయగలిగారు. వాళ్ళు అక్కడ అప్పటికే కొన్ని రోజులు అయిపోయింది. ఐ థింక్ మేబీ సమ్ 13 days or so వాళ్ళు అక్కడ ఉండిపోయారు. చాలా బక్కచిక్కిపోయి చీకట్లోని మరి వాళ్ళు ఉన్నారు. ఈయన టార్చ్ చేయగానే వాళ్ళందరూ కనపడ్డారు. సో అప్పుడు తీసిన పిక్చర్ ఇది ఇక్కడ మీరు చూస్తే. సో అది ఆ లైట్ చూడగానే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ హోప్ దట్ దోస్ చిల్డ్రన్ మైట్ హ్యావ్ కదా. అప్పుడు దాకా వాళ్ళు అసలు ఏం జరుగుతుందో, మనం ఏంటో అనేది తెలీదు. అక్కడ డ్రాప్గా అట్లా పడుతూ ఉన్న చుక్కలతోటి వాళ్ళు దేవర్ జస్ట్ సర్వైవింగ్ అంట. అక్కడ చాలా బక్క చిక్కిపోయి అట్లా ఉన్నారు. సో ఈయన ఆ డైవర్ ఎప్పుడైతే వీళ్ళని లొకేట్ చేశాడో వాళ్ళకి చెప్పి, నేను ఐ విల్ గో బ్యాక్ అండ్ ఐ విల్ బ్రింగ్ పీపుల్ టు హెల్ప్ యూ అని చెప్పేసి ఆయన మళ్ళీ బయటికి వెళ్ళి మిగతా వాళ్ళని తీసుకొచ్చారు. సో ఈ పిక్చర్ ఇక్కడ చూస్తే కూడా చాలా ఆ రెస్క్యూ మిషన్ అనేది ఇట్ వాజ్ విత్ గ్రేట్ డిఫికల్టీ అనమాట. ఎందుకంటే ఒక్క మనిషి పాస్ అయ్యేంత ప్లేసే ఉంది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇంత వీక్ అయిపోయి వాళ్ళు స్విమ్ చేసి వాళ్ళు వచ్చేంత పరిస్థితి లేదు. అండ్ చాలాసేపు వాటర్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళ ఆ మార్గం నుంచి బయటికి వెళ్ళే లోపే వాళ్ళు
ఏ పరిస్థితి ఉంది. సో అప్పుడు వాళ్ళు ఈ ఈ డైవర్ ఆలోచించి ఒక్కొక్క పర్సన్కి ఇద్దరు డైవర్స్ వెళ్ళి వాళ్ళ ఆయన చైన్ పట్టుకుని వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ అన్ని పెట్టి ఒక స్ట్రెచ్చర్ లాంటి దానిపైన అట్లాగా మోసుకుంటా దే సమ్హౌ స్వామ్ త్రూ దట్ అండ్ వాళ్ళు దాంట్లోంచి బయటికి రావడం జరిగింది. సో అట్లాగా అందరినీ వాళ్ళు రెస్క్యూ చేయగలిగారు. రెస్క్యూ ఆపరేషన్లో ఐ థింక్ ఒక రెస్క్యూ చేయాలనుకుని వెళ్ళిన ఆయన కూడా హీ లాస్ట్ హిస్ లైఫ్, బట్ దే వర్ ఏబుల్ టు రెస్క్యూ ఆల్ ద ప్లేయర్స్. సో ఎందుకు నేను ఇది చూపించాను అని అంటే, నాట్ జస్ట్ దిస్, ఇప్పుడు మీరు కొన్నిసార్లు చాలా మన పిల్లలు కొంతమంది బోర్వెల్స్కి తవ్విన ఆ హోల్స్లో పడిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ చాలా 8 ఇంచెస్ అంతే ఉన్న హోల్లోకి పడిపోతారు. అండ్ ఇట్ బికమ్ సో డిఫికల్ట్. చాలా మంది ప్రాణాలు కూడా పోవడం మనం చూసి ఉంటాం. చాలా మంది పిల్లలు వాళ్ళని రెస్క్యూ చేయడానికి పక్క నుంచి ఇంకొక మార్గం తవ్వి వాళ్ళని బయటికి తీసుకురావడం అట్లా చేయాలి. 1987లో ఒక పాప జెసికా అనే పాప సేమ్ అలాగే బ్యాక్ యార్డ్లో ఒక హోల్లోకి అట్లా పడిపోయి చాలా 20 ఫీట్ లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు చాలా కష్టపడి మరి ఆ పాపని ఒక 2 డేస్ తర్వాత దే వర్ ఏబుల్ టు బ్రింగ్ హర్ అవుట్. టుడే షీ ఈస్ 39 years old. సో కెన్ యూ ఇమాజిన్ ఆ పేరెంట్స్ పరిస్థితి కానీ, ఆ పాప పరిస్థితి కానీ, అట్లాగే ఈ ప్లేయర్స్ పరిస్థితి కానీ హోప్లెస్ కదా. వెలుగు లేదు, చీకట్లో ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియదు, మరణానికి చాలా దగ్గరగా ఉన్నారు. సిమిలర్లీ మన సిచ్యువేషన్ కూడా, మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు, వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఎంటైర్ హ్యుమానిటీ అంతా కూడా అలాగా పాపం వల్ల వాళ్ళందరూ కూడా దే బీన్ డ్రాగ్డ్ ఇన్ టు ద డార్క్నెస్. అండ్ పాపం వల్ల వచ్చే మరణానికి అందరము వీఆర్ రెడీ టు ఫేస్ దట్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పైన పరలోకంలో ఉండి ఆయన కేవలం ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పడం కానీ, లేకపోతే నేను ఇక్కడ ఉన్నాను మీరు ఎలాగోలాగా అందులోంచి బయటికి రండి అని చెప్పలేదు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనంతట ఆయనే హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ హీ స్టెప్ డౌన్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ బేబీ. ఎంతో హంబుల్గా ఆయన ఒక బేబీగా ఆయన ఇక్కడ పుట్టి ఆయన మన కోసం, ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన మన కోసం సులువు పైన ఆయన చనిపోయి మన పాపం వల్ల మనకు రావాల్సిన శిక్షణ అంతటిని ఆయన తీసుకొని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. సో ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అని మనం మాట్లాడుకున్నప్పుడు ఎసెన్స్ అనే మాటకి అర్థం ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్. ఒక స్టోరీ తీసుకున్నాం అనుకోండి, ఆ స్టోరీలోంచి మనకు వచ్చే మెయిన్ మెసేజ్ ఏంటి అనే దాన్ని ఎసెన్స్ అంటారు. సో క్రిస్మస్లో కూడా ఎసెన్స్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ మనం చూసుకోగలిగేది ఏంటి అంటే ఇట్ ఇస్ గాడ్స్ లవ్. ఆయన అపారమైన ప్రేమను బట్టి మనం ప్రేమించాడు కాబట్టి ఆయన ఒక రెస్క్యూ మిషన్, ఆయన రెస్క్యూ చేయడానికి మనల్ని వచ్చాడు. వీ కెన్ ఇమాజిన్ వాట్ అవర్ సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ వెన్ వీ థింక్ అబౌట్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి అలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో, వెలుగు లేని, అసలు హోప్ అనేది లేని పరిస్థితిలో నుంచి, స్పిరిచువల్ డార్క్నెస్ నుంచి ఆయన మనల్ని విడిపించాడు. సో ఫస్ట్ థింగ్ వెన్ వీ టాక్ అబౌట్ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది దేవుని ప్రేమ. అలాగే సెకండ్ థింగ్ మనం ఆలోచిస్తే ఏంటంటే ఆయన మన కోసం ఆయన చేసిన రక్షణ కార్యం, ఆయన ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ ఆయన మనకి ఇచ్చారు. గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఆయన మనకి ఇచ్చారు. సో సాల్వేషన్ అండ్ రిడమ్షన్ అనేది ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్. థర్డ్ పాయింట్ మనం చూసుకుంటే ఏంటంటే ఆయన వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మాథ్యూ 4:16లో ఉంటుంది. మాథ్యూ 4:16 సేస్ ద పీపుల్ లివింగ్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ అ గ్రేట్ లైట్. ఆన్ దోస్ లివింగ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అ లైట్ హ్యాస్ డాన్డ్. ఏంటి ఈ వెలుగు అంటే యేసు ప్రభువే ఈ వెలుగు. మనం స్పిరిచువల్ డార్క్నెస్లో ఉన్నాము. ఇప్పుడు ఆ పిల్లలు ఆ కేవ్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద టార్చ్ చేసినప్పుడు అది ఫిజికల్ లైట్. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న లైట్ ఏంటంటే మనం ఉన్న స్పిరిచువల్ డార్క్నెస్లో మన మీద దేవుడు ఆయన సత్యాన్ని బట్టి మనకి వచ్చిన లైట్. సో ఆ లైట్ని బట్టి మనకు వచ్చిన ఎన్లైట్మెంట్ని బట్టి మనము ఈ క్రిస్మస్ని జరుపుకుంటున్నాం అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అని అనుకున్నప్పుడు ఇట్ ఈస్ గాడ్స్ లవ్ ఫర్ అస్, దట్ హీ కేమ్ డౌన్ ఆన్ అ రెస్క్యూ మిషన్ టు సేవ్ అస్. అండ్ దెన్ సెకండ్ మనం గుర్తు చేసుకోవాల్సింది దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆయన చేసిన రక్షణ కార్యం. ఆయన మనకిచ్చిన ఫ్రీ గిఫ్ట్ ఏదైతే మనకి ఇచ్చాడో రక్షణ అనే గిఫ్ట్, అలాగే ఎటర్నల్ లైఫ్లోకి మనల్ని తీసుకెళ్ళి ఆయన ఉద్దేశించిన విషయాన్ని బట్టి వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్. థర్డ్ థింగ్ మనం చూసింది ఏంటంటే స్పిరిచువల్ డార్క్నెస్లో ఉన్న మనకి ఆయన వెలుగుని తీసుకొచ్చాడు. సో ఫోర్త్ థింగ్ మనం చూసుకునేది ఏంటంటే ఆయన మనల్ని వెలుగులోకి తీసుకురావడం కాకుండా హీ హాస్ గివెన్ అస్ పీస్ అండ్ జాయ్.
ఈ క్రిస్మస్ గిఫ్ట్స్‌లోంచి మనకొచ్చే టెంపరరీ హ్యాపీనెస్ గానీ కాదు గానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎటర్నల్ జాయ్, ఎవర్‌లాస్టింగ్ జాయ్ దట్ వి హావ్, ఎవర్‌లాస్టింగ్ పీస్ ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. లూక్ 2:14 గనుక చూస్తే ఇట్ సేస్ గ్లోరీ టు గాడ్, ఏంజెల్స్ ప్రేజ్ చేస్తా వాళ్ళు షెపర్డ్స్‌కి కనపడినప్పుడు చెప్తారు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ టు దోస్ హూమ్ హిస్ ఫేవర్ రెస్ట్. సో మనకి అలాంటి సమాధానము మరి జాయ్‌ని దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ క్రిస్మస్‌లో మనము మెయిన్‌గా మనం గుర్తు చేసుకోవాల్సినవి ఇవి. క్రిస్మస్ అనగానే యంగ్‌స్టర్స్‌కి గానీ, లోకంలో ఉన్న వాళ్ళకి మనం చూస్తున్నదేంటంటే వాట్ దే థింక్ అబౌట్ వెన్ దే థింక్ క్రిస్మస్ ఇస్ ఎస్థెటిక్‌గా ఫోటోస్ దిగడం, లేకపోతే డెకరేషన్స్, లేకపోతే గిఫ్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ ఆలోచిస్తాం కానీ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అనేది చాలా సార్లు మనం మిస్ అవుతున్నామేమో అనేది మనం ఆలోచించాలి. నా మట్టుకు నేను గూడా వెన్ ఐ వాస్ ప్రాబబ్లీ జస్ట్ గ్రోయింగ్ అప్ ఒక యంగ్ అడల్ట్‌గా నేను అట్లా ఉన్నప్పుడు హ్మ్, దేవుడిని ఇంకా అప్పటికి నేను తెలుసుకోలేదు. మా బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మేము ఆహ్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మా పేరెంట్స్ ఉంటున్నారు. బాప్టిస్ట్, లూథరన్. సో, అట్లా మేము పండగ రాగానే ఇంకసలు కంప్లీట్ అసలు ఆ కేయాటిక్ ఎన్వైర్న్‌మెంట్ ఉండేదసల. ఆహ్, వారం నుంచి ప్రిపరేషన్స్ ఏంటి, పిండి వంటలేంటి, డెకరేషన్స్ ఇవన్నీ ఉండేవి. అండ్ దెన్ ఫైనల్లీ అంతా చేసేసి తీరా క్రిస్మస్ రోజొచ్చేసరికి మేము చాలా దూరంగా ఒక చర్చ్‌కెళ్ళేవాళ్ళం. సో, ఆ చర్చ్‌కెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మెసేజ్ సగం అయిపోయేది. ఇంక మేము అక్కడ కూర్చునేటప్పటికి ఇప్పటిదాకా ఉన్న అలసటని బట్టి అసలు నిద్ర వచ్చేస్తా ఉండేది. అలాగా అది కాకుండా ఇంకా అక్కడ అలా బయట కూర్చున్నప్పుడు నాకిప్పటికీ ఐ కెన్ స్టిల్ రిమెంబర్ దిస్ సీన్ ఇన్ మై మైండ్. అక్కడ కూర్చున్నప్పుడు ఐ యూజ్డ్ టు కీప్ వాచింగ్ పీపుల్ వాకింగ్ ఇన్, అంత లేట్ అయినా గానీ ఇంకా రావడం అట్లా చూసేదాన్ని. అది కాకుండా నా అటెన్షన్ అంతా వాళ్ళ బట్టల మీదకెళ్ళేది. అబ్బా! ఎంత బాగున్నాయి వీళ్ళ బట్టలు అనేసి, నాకు లేవేంటి ఇలాంటివి అనేదే ఉండేది. అదంతా అయిపోయి సరే చర్చ్ అయిపోయింది. మేము ఆ చర్చ్‌కి అప్పుడప్పుడే ఎళ్తా ఉండేవాళ్ళం. బికాజ్ కొన్ని ట్రెడిషన్స్‌ని బట్టి మా డ్యాడీ అక్కడికి వెళ్ళాలి క్రిస్మస్‌కి అనంటే, మేము రెగ్యులర్‌గా వేరే దగ్గరికెళ్ళేవాళ్ళం గానీ, ఆ చర్చ్‌కి ఆ పండగ రోజు ఎళ్ళాం. సో, ఫెలోషిప్ లేదు అంతగా. ఎక్కడో ఒక్కళ్ళో ఇద్దరు రిలేటివ్స్ కనపడితే వాళ్ళని వరకు పరిచయం చేసుకొని పలకరించుకోవడం. మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేయడం. ఇంటికి రాగానే మళ్ళీ ఇంకా ఆబ్వియస్‌గా మనం స్పెషల్ వండుకోవడం. మా మమ్మీ ఏమో పక్కన నేబర్స్‌కి ఫుడ్ ఇవ్వాలి అనేది, మళ్ళీ తర్వాత స్నాక్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం. కంప్లీట్‌గా ఇంకా వచ్చి ఇంక వాళ్ళందరికి అవన్నీ ఇచ్చి మేము తిని ఇంక అలసిపోయి పడుకోవడం. సో, చాలా ఆహ్, ఆలోచిస్తా ఉండేదాన్ని. ఏంటి ఇంతేనా పండగంటే? క్రిస్మస్ అంటే ఇంతేనా? వి ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ అండ్ బీయింగ్ బిజీ. కానీ ఎసెన్స్ ఏంటి అసలు అని నేను అట్లా అనుకుంటా ఉండేదాన్ని. దేవుని కృపను బట్టి రక్షణ పొందిన తర్వాత ఐ స్టార్టెడ్ టు సీ క్రిస్మస్ ఇన్ విత్ ఇట్స్ ట్రూ ఎసెన్స్. అది ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో ఆహ్, ఇట్ హాస్ చేంజ్డ్ మీ కంప్లీట్‌లీ. అప్పటినుంచి నేను చాలా డిఫరెంట్‌గా క్రిస్మస్ అంటేనే అసలు ఐయామ్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్ అని చెప్పొచ్చు. ఆహ్, క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కదా! ఫస్ట్ నుంచి మా పిల్లలు ట్రీ ఎప్పుడు పెడతారు అని చాలా గోల చేస్తా ఉన్నారు. దెన్ మై హస్బెండ్ బ్రాట్ డౌన్ ద ట్రీ. ఆయన తీసుకొచ్చి మొత్తం అరేంజ్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అలా డెకరేషన్స్ చేసుకుంటా అంతా ఉన్నారు. ఆహ్, చిన్న పిల్లలుగా ఆబ్వియస్‌గా సరదాగుంటది అదంతా సెలబ్రేషన్స్ అదంతా ఉంటది గానీ, టుడే యాస్ వి గ్యాదర్ హియర్, మనమందరం గూడా అసలు ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి అనేది ఆహ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. సో, యాస్ వి జస్ట్ రిమెంబర్డ్ ఇట్ ఈస్ గాడ్స్ లవ్ దట్ వి షుడ్ థింక్ అబౌట్ వెన్ వి థింక్ అబౌట్ క్రిస్మస్. ఆయన మనల్ని రెస్క్యూ చేసిన విధానం బట్టి, అలాగే తర్వాత మనం ఆలోచించాల్సింది ఆయన చేసిన రక్షణ కార్యంని బట్టి మనం ఆయన్ని జ్ఞాపకం జేసుకోవాలి. ఆహ్, ఆ తర్వాత ఆయన ఆయన మనకిచ్చిన రిడెంప్షన్‌ని బట్టి. థర్డ్ థింగ్ ఆయన మనల్ని స్పిరిచ్యువల్ డార్క్‌నెస్‌లోంచి వెలుగులోకి ఆయన మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం జేసుకోవాలి. అండ్ దెన్ ఫోర్త్, మనము జాయ్ అండ్ ద పీస్ హి హస్ గివెన్ అస్ అనేది మనము జ్ఞాపకం జేసుకోవాలి. సో, ఇవన్నీ ఆబ్వియస్‌గా మనం అన్నీ నేను రెఫరెన్సెస్‌కి డీటెయిల్‌గా వెళ్ళట్లేదు. బికాజ్ ఇట్స్ ఆల్ నోన్, మనకంతా తెలిసిన స్క్రిప్చర్సే కాబట్టి నేను చెప్పట్లేదు. సరే, ఈ ట్రూ ఎసెన్స్ తెలిసిన మనము మరి మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అనే విషయాన్ని గూడా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆహ్, సో, ఫస్ట్ రెస్పాన్స్ అనేది చూసుకుంటే గనక, నేను చూసే ముందు ఐ వుడ్ లైక్ టు డిస్‌ప్లే అనదర్ వన్ మోర్ పిక్చర్. చిన్న క్వెషన్ అనుకోండి. ఆ!
నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇస్ మై స్క్రీన్ Yes, విజిబుల్? sister. Yes, sister. Yes, carry ఓకే. on. ఈ పిక్చర్‌లో మీకు ఏదన్నా తప్పుగా కనిపిస్తుందా? ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ దిస్ పిక్చర్? చెప్తారా ఎవరైనా? ఇస్ ఇట్ ఆల్ గుడ్? ట్రూ రిప్రజెంటేషన్? ఎక్స్ట్రాగా వన్ మోర్ బేబీ కనబడుతున్నాడు ఒక కుర్రోడ్ పక్కన, ఎక్కడండి? ఏసేబు గారి పక్కన. He's a ఓకే. shepherd. మేబీ షెపర్డ్ సన్ అయి ఉండొచ్చు. Hmm? ఓకే. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ దట్ ఇస్ ఆడ్? అది పశువుల తొట్టి కాదు. అనుకుందాంలేండి ప్రస్తుతానికి. చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటంటే చెప్పండి ఇంకా. క్రౌన్ ఒకటి ఉన్నారక్క ఒకరు. ఇయర్స్ కాదు బేబీ. ఆ? జ్ఞానం వచ్చినప్పుడు 2 years కదా, కానీ ఇక్కడ 2 years కాదు. వెరీ గుడ్ అబ్జర్వేషన్, ఎక్సలెంట్ అబ్జర్వేషన్. యాక్చువల్లీ వాజ్ లుకింగ్ ఫర్ దాట్. సో సిస్టర్ చెప్పినట్టు అసలు జ్ఞానులు వాళ్ళు యేసుప్రభుని కనుగొనేటప్పటికి హౌ లాంగ్ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ అని కనుక మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజ్ మెన్ అని అనుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో కాల్డ్ మ్యాగీ. ఖచ్చితంగా త్రీ త్రీ వైజ్ మెనే ఉన్నారని ఎక్కడ రాసి లేదు. దే ఆర్ కాల్డ్, ఇట్ కుడ్ బి మెనీ, బట్ గిఫ్ట్స్ అనేవి 3 అని మనం చూస్తాం కదా. సో ఈ మ్యాగీ వైజ్ మెన్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అస్ట్రాలజీ చదువుతుండొచ్చు అండ్ యునో దే రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. వీళ్ళు వేరే కంట్రీకి చెందిన వాళ్ళు, ప్రాబబ్లీ బ్యాబిలాన్. సో వాళ్ళు అక్కడి నుంచి దే హ్యాడ్ ట్రావెల్ టు కమ్ సీ జీసస్. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక సిన్స్ దే స్టడీ ఆస్ట్రాలజీ అండ్ ఆల్ ఆఫ్ దట్, వాళ్ళు వైజ్ మెన్ ఆబ్వియస్గా వాళ్ళు చాలా చదువుతారు కదా. వాళ్ళు ఒక డిఫరెంట్ స్టార్ని వాళ్ళు చూడడం జరిగింది. సో ఈ డిఫరెంట్ స్టార్ని చూసినప్పుడు అసలు ఏంటి ఇది అని వాళ్ళు స్టడీ చేసినప్పుడు ప్రాబబ్లీ వాళ్ళకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రాఫెసీ నంబర్స్ 24:17లో ఉన్న ప్రాఫెసీ వాళ్ళకి గుర్తొచ్చుండొచ్చు. నక్షత్రము యాకోబులో ఉదయించును అనేది వాళ్ళు గుర్తు చేసుకొని ప్రాబ్లీ వాళ్ళు దే దే బిలాం ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట గుర్తు చేసుకొని దే ప్రాబ్లీ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ యునో కింగ్ ఆఫ్ జూస్ హూస్ బార్న్ హూస్ దట్ మెస్సై అనేసి. సో వాళ్ళు అది నమ్మినప్పుడు వాళ్ళు వేరే కంట్రీ నుంచి బయలుదేరి రావాలంటే ఆబ్వియస్గా అప్పటి రోజుల్లో వాళ్ళు మనం చూసే పిక్చర్స్ని బట్టి వాళ్ళు ఒంటెల్లో బయలుదేరి వస్తారనేది మనం చూస్తాం కదా. యూజువలీ దే ట్రావెల్ ఆన్ క్యామెల్స్. సో ఇది వేరే కంట్రీ నుంచి దే హ్యావ్ టు కమ్ టు జెరూసలేం ఆర్ టు బెత్లెహేమ్ అంటే అది చాలా లాంగ్, కొన్ని 700 miles ప్రాబబ్లీ ఉండొచ్చు. సో వాళ్ళు అలా క్యామెల్ మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకి మనం తర్వాత ఇంకా మీరు కనుక అది చదివితే వి అండర్స్టాండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 year అయి ఉండొచ్చు బై ద టైమ్ దే సా జీసస్. అది కాకుండా మీరు లూక్ 2nd chapterలో మనం చూసినప్పుడు ఎక్కడ వైజ్ మెన్ గురించి మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు దే వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు హేరోదు రాజు అంటాడు, మీరు చూసి నాకు మళ్ళీ కబురు పెట్టండి, ఐ విల్ ఆల్సో కమ్ అండ్ వర్షిప్ హిమ్ అని చెప్పినప్పుడు వాళ్ళు దే డోంట్ గో టు ద కింగ్. సో తను అప్పుడు హేరోదు రాజు అది గుర్తించి 2 ఏళ్ల కంటే చిన్న పిల్లలందరినీ చంపించేమని ఆజ్ఞయిస్తాడు కదా. సో విచ్ ఇస్ అండర్స్టూడ్ దట్ ఆయన ఏం చేశాడంటే వీళ్ళు వాళ్ళ మాటల ద్వారా వీళ్ళు ఎప్పుడు బయలుదేరి ఉండొచ్చు అనేది గెస్ చేసి హీ గెస్ దట్ ఇట్ ఇస్ ప్రాబ్లీ హీస్ ఏజ్ ఆఫ్ 2 years అని 2 years అండర్ ఉన్న పిల్లలందరినీ చంపించేమని ఆయన ఆజ్ఞయిస్తాడు. సో ఈ పిక్చర్లో ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు అన్నప్పుడు ఐడియలీ వైజ్ మెన్ వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడ చూస్తారు అనేది క్లియర్గా వర్స్ ఉంటుంది దట్ దే సీ హిమ్ ఇన్ ద హౌస్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కలుసుకుంటారు. సో ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఫస్ట్ థింగ్ ఇన్ ఆర్ రెస్పాన్స్ ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ దట్ మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇందాక ఒక సిస్టర్ చెప్పినట్టు మనము క్రిస్మస్ అనగానే ఏంటంటే క్రీస్తుని పూజించుట. సో ఆయన్ని మనం ఆరాధించాలి. దట్ ఈస్ ద ట్రూ ఎసెన్స్, ద రెస్పాన్స్ దట్ వీ షుడ్ షో. మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే జ్ఞానులు వాళ్ళు వేరే దేశం సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు దే బిలీవ్డ్ వాట్ ద ప్రాఫెసీ అండ్ దే కేమ్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ స్టార్. మనం ఒకవేళ వాళ్ళ ఇళ్ళకి కనుక వెళ్ళాం అనుకుందాం ఒక నిమిషము,
వాళ్ళు ఆ స్టార్‌ని చూసారు. చూసి పొద్దున్నే దే మైట్ హావ్ ప్యాక్డ్ దేర్ బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకొని క్యామెల్స్ మీద బయలుదేరడానికి రెడీ అయ్యి ఉండొచ్చు. మరి వాళ్ళ వైఫ్స్ ఉండి ఒకవేళ అప్పట్లో ఫోన్‌లు లేవు గానీ ఒకవేళ ఉండుంటే ఈ ఏంటయిందో తెలీదు. ఈయన రాత్రి బానే ఉన్నాడు. తిని పడుకున్నాడు. పొద్దున్న లేసి ఏంటో తయారై ఎళ్ళిపోతున్నాడు మరి అని వాళ్ళు చెప్పుకొని ఉండేవారేమో. సో, వాళ్ళు దే మైట్ హావ్ సీన్ ఆహ్, వైఫ్స్ అందరూ గూడా మిగతా వాళ్ళందరూ గూడా ఫూల్స్ అని అనుకుని ఉండొచ్చు. కానీ దే బిలీవ్డ్ అండ్ కెన్ యూ ఇమాజిన్ వాళ్ళు క్యామెల్స్ మీద ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకున్నారు ఆయన వర్షిప్ జేయడానికి. అవి తీసుకొని దే బీన్ ట్రావెలింగ్ ఫర్ మోర్ దెన్ 1 ½ ఇయర్ వాళ్ళు ట్రావెల్ చేశారు. వర్షము, ఎండ, లేపోతే దొంగల భయం ఎన్నో అయ్యుండొచ్చు. బట్ దే కేమ్ ఆల్ ద వే ఫార్ ఫ్రమ్ దేర్ అండ్ దే వర్షిప్డ్ గాడ్ ఇన్ ద హౌస్ అని మనం చదువుతాం. మరి అలాగే గొర్రెల కాపరి గురించి కూడా చూసుకుంటే గనక వాళ్ళు దూత వచ్చి చెప్పినప్పుడు దే దే హరీడ్ వాళ్ళు చాలా త్వరపడి ఎళ్ళారని మనం చూస్తాం. లూక్ చాప్టర్ 2 వర్స్ 16లో చూస్తాం. సో దే హరీడ్ ఆఫ్ అండ్ ఫౌండ్ మేరీ అండ్ జోసెఫ్ అండ్ ద బేబీ హూ వాస్ లయింగ్ ఇన్ ద మేంజర్. సో వాళ్ళు చాలా త్వరపడి వెళ్లారని మనం చూస్తాం. సో అలా వాళ్ళిద్దరూ వర్షిప్ చేయడం చూస్తాం మనం. అంతేకాదు అన్న ప్రవక్తిని మరి అలాగే సిమియోన్ ప్రవక్త వాళ్ళు కూడా వర్షిప్ చేయడం చూస్తాం. దే బీన్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయా. సో అట్లాగా వీళ్ళందరూ వర్షిప్ చేశారు. కానీ మనం ఎలా సిద్ధపడుతున్నాం మనం వర్షిప్ చేయడానికి? ఆహ్, ఈ బిజీనెస్‌లో పడిపోయి, ఈ పనులన్నిటిలో పడిపోయి నెగ్లెక్ట్ చేస్తున్నామా మనం దేవుడిని వర్షిప్ చేసే విషయంలో? ఒక్కోసారి నా మట్టుకు నేనే ఒకసారి లేట్ అయిపోయి ఇట్లా అంతా అయిపోతే నాకు నేను చెప్పుకునేదాన్ని ఇట్స్ ఓకే. ఐ థింక్ సంవత్సరం అంతా అసలు దేవుడిని ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం గదా! ఈరోజు ఏమైపోయిందిలే లేట్ అయితే అని నాకు నేను కొన్నిసార్లు చెప్పుకునే పరిస్థితి ఉండింది. బట్ that if we understand the true essence of Christmas, then our response should be that we have to worship the Lord. మనం సమయం తీసుకొని చేయాల్సిన ముఖ్యమైన పని షాపింగ్‌లు కాదు, మిగతా ఈ అరేంజ్‌మెంట్స్ కాదు, స్టార్ పెట్టడం, ట్రీ పెట్టడం ఇవన్నీ కాదు గానీ we have to worship the Lord. So that is the first response that we see that should come from us after knowing the true essence of Christmas. Second thing మనం చూస్తే గనక మేరీ చెప్తది లెట్ ఇట్ బీ అంటు మీ అకార్డింగ్ టు దై వర్డ్ అని చెప్తది మేరీ. సో తను దూత ఏంజెల్ అపియర్ అయ్యి చెప్పినప్పుడు షీ మైట్ బీ అఫ్రేడ్ కదా! కానీ వి సీ దట్ షీ ఒబేస్. జోసెఫ్ కూడా అలాగే చాలా ఫియర్, అన్‌సర్టనిటీ ఉండుండొచ్చు ఆయన పరిస్థితిలో. బట్ ఆయన కూడా ఒబే చేయడం మనం చూస్తాం. వాళ్ళు యాస్ ద ఏంజెల్ డైరెక్టెడ్ వి సీ దట్ దే ఒబేడ్. సో అలా వాళ్ళందరూ వాళ్ళు ఒబే చేసినప్పుడు మనం గూడా మరి దేవుని వాక్యాన్ని ఆయన ఆయన చెప్పిన విషయాలన్నిటిని గూడా మనము నమ్మి వి హావ్ టు షో ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్. సో ఏ విషయంలో సరే ఈ సందర్భంలో ఏ విషయంలో అసలు ఒబీడియన్స్ చూపించాలి అంటే ఐల్ టాక్ అబౌట్ వన్ పాయింట్ విచ్ విల్ టేక్ అస్ టు ద థర్డ్ పాయింట్ విచ్ ఇస్ షేర్ ద గాస్పెల్, షేర్ ద గుడ్ న్యూస్ టు అదర్స్. దేవుడు మార్క్ 16:15లో చెప్తాడు కదా! మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని. అది మనము ఈ క్రిస్మస్ టైంలో మనము అవి షోయింగ్ ఒబీడియన్స్ టు ఇట్. చాలామంది చాలా చర్చెస్‌లో ఓపెన్ ఎయిర్ గాస్పెల్ మీటింగ్స్ గానీ, లేకపోతే డోర్ టు డోర్ మినిస్ట్రీస్ గానీ ఇవన్నీ చేస్తా ఉంటారు. మరి మనము ఏ విధంగా మనం ఈ గుడ్ న్యూస్‌ని మనం షేర్ చేసుకుంటున్నాము? నాకెప్పుడైతే ఈ ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ అర్థమైందో అప్పటి నుంచి నేను ఎవ్రీ ఇయర్ ఐ మేక్ అన్ ఎఫర్ట్ టు షేర్ ద గాస్పెల్. నేను అంతగా నేను చెప్పలేనేమో నా నాన్ బిలీవర్ ఫ్రెండ్స్‌కి అని నేను అనుకుంటాను గానీ, అనిపిస్తది కొన్నిసార్లు గానీ, ఐ హావ్ నెవర్ స్టెప్డ్ బ్యాక్. అంటే నేను జస్ట్ కేవలం ఎంకరేజ్‌మెంట్ కోసం చెప్తున్నాను. ఐ ఈవెన్ కెప్ట్ సమ్ థింగ్స్ విత్ మీ. నేను ఒక కస్టమైజ్డ్ కార్డ్ ప్రింట్ చేపిచ్చాను నా ఫ్రెండ్స్ అందరికి ఇవ్వాలని. సో విత్ ద క్రిస్మస్ మెసేజ్ ఇన్ ఇట్. అట్లా నేను చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి 2 ఇయర్స్ అగో ఐల్ జస్ట్ షో ఎ క్విక్ పిక్చర్. యాహ్! సో నేను బాగా కేక్స్ బేక్ చేస్తాను. సో దాన్ని బట్టి నేనేం చేశానంటే ఒకసారి నాన్ బిలీవర్ ఫ్రెండ్‌కి ఒక కస్టమైజ్డ్ కార్డ్ నేను రెడీ చేసి మరి తనకి ఒక పార్సెల్‌లో తనకి గాస్పెల్ ఆఫ్ జాన్‌ని పంపించి తనకి నేను షేర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ మేము మా ఇంట్లోనే ఒక చిన్న క్రిస్మస్ పార్టీలాగా అరేంజ్ చేసి మరి మా పాప, మా బాబు వాళ్ళ క్లాస్‌మేట్స్ ఫ్రెండ్స్‌ని అలాగే మరి మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరిని పిలిపించి వాళ్ళకి మంచిగా అన్ని స్నాక్స్ అవన్నీ అరేంజ్ చేసి చక్కగా బాగా డెకరేట్ చేసి అంతా ఎలా స్కూల్స్‌లో చూస్తా ఉంటారు కదా! సో అట్లాగే వాళ్ళు ఇష్టపడతారు అన్నీ డెకరేట్ చేసి ఒక క్రిస్టియన్ ఆహ్, ఆహ్, ఒక
గాస్పెల్ చెప్పే ఆయన్ని తీసుకొచ్చాం. ఆయన పపెట్ షో చేస్తూ సువార్త ప్రకటించగలుగుతారు. సో, అట్లాంటి వాళ్ళని చిల్డ్రన్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన ఆయనని తీసుకొచ్చామనమాట. తీసుకొచ్చి అప్పుడు వి వర్ ఏబుల్ టు షేర్ ద గాస్పెల్ విత్ అవర్ ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కొన్ని పరిస్థితులను బట్టి మరి ఫండ్స్ ఇవన్నిటిని బట్టి వి వర్ నాట్ ఏబుల్ టు అరేంజ్. బట్ స్టిల్ పిల్లల్ని పిలిసి వాళ్ళ కోసం ఏదో ఒకటి అరేంజ్ చేసి కొంచెం కొన్ని విషయాలన్నా సరే దేవుని గురించి పంచుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇఫ్ అంటే ఇవే చేయాలి అని కాదు గానీ, ద వే వి హావ్ టు షేర్ ద గాస్పెల్. మీరు క్రియేటివ్‌గా మీ ఓన్ వేస్‌లో యూ కెన్ థింక్ అబౌట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. నేను యూజువల్‌గా సోషల్ మీడియా అంటే నేను వాట్సాప్‌లో నేను అసలు యూజువల్‌గా స్టేటస్ షేర్ చేయను. నా ఫోటోస్ గానీ ఇవన్నీ నేను ఎప్పుడు పోస్ట్ చేయను యూజువల్‌గా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బర్త్‌డేస్ ఆర్ యానివర్సరీస్ చేయను. కానీ ఐ టేక్ టైమ్ టు పోస్ట్ అబౌట్ ద గుడ్ న్యూస్ ఆన్ క్రిస్మస్ డే. ఆ రోజు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఒక మంచి సేయింగో ఏదో ఒకటి తీసుకొని వేర్ గాస్పెల్ కెన్ బి కమ్యూనికేటెడ్ నేను షేర్ చేస్తాను. సో, ఆహ్, అలాగా యూ కెన్ థింక్ అబౌట్ లాట్ ఆఫ్ క్రియేటివ్ వేస్ టు షేర్ ద గుడ్ న్యూస్. ఈ రోజుల్లో మనం చూస్తే ఏం జరుగుతుందంటే అసలు చాలామంది సెలబ్రిటీస్ గానీ, ఫిల్మ్ యాక్టర్స్ గానీ వీళ్ళందరూ కూడా చాలామంది అసలు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాడు. క్రిస్మస్ అనేది ఒక వరల్డ్ వైడ్ సెలబ్రేషన్, ఒక వరల్డ్ వైడ్ ఫెస్టివల్ లాగా అయిపోయింది. అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ ఇన్ దేర్ సెలబ్రేషన్స్ దేర్ ఇస్ నో క్రైస్ట్. మరి వాళ్ళు గూడా ట్రీస్ పెడతారు. సాంటా క్లాస్ క్యాప్స్ ఏసుకుంటారు. గిఫ్ట్స్ ఇవన్నీ చూస్తుంటాం మనం పిక్చర్స్ అవన్నీ గానీ, ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ దే డోంట్ హ్యావ్ క్రైస్ట్. చాలామంది హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేయడానికి హ్యాపీ ఎక్స్‌మస్ అని గూడా మెసేజ్ పెడుతుంటారు. నాకెందుకో అది అస్సలు నచ్చదు. ఎందుకంటే ఎక్స్ అనే మాట ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ మ్యాథ్స్‌లో ఏదైనా ఫార్ములా డిరైవ్ చేయాలి ఏదైనా అన్‌నోన్ వాల్యూ ఉందంటే వి సబ్స్టిట్యూట్ విత్ ఎక్స్. సో, అట్లాగా ఇక్కడ ఎక్స్‌మస్ అని అన్నప్పుడు అది ట్రూ గాదు గదా! వి నో క్రైస్ట్. హి ఈస్ ద సేవియర్. హి ఈస్ ద మెస్సయా. సో, ఆయనని అట్లాగా హ్యాపీ ఎక్స్‌మస్ అని అన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. నిజానికి ఎవరైతే సువార్త తెలుసుకోకుండా మరి వీళ్ళందరూ జస్ట్ ఒక షో ఆఫ్ లాగా వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో దే డోంట్ అండర్‌స్టాండ్ ద డీపర్ మీనింగ్. అండ్ ఫర్ దెమ్ ఇట్స్ ట్రూలీ అన్ ఎక్స్‌మస్. వాళ్ళకి తెలీదు కాబట్టి. సో, ఈ ఈ షేరింగ్ ద గుడ్ న్యూస్ అనేది మనం కొంచెం మన రెస్పాన్స్‌లో క్రిస్మస్ ఎసెన్స్ తెలిసిన మనం వి హావ్ టు థింక్ అబౌట్ ఇట్. బికాస్ చాలామంది ఏం చేస్తారంటే మొన్న కూడా ఆఫీస్‌లో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. వెరీ టాల్. అందరూ వెళ్లి పిక్చర్స్ తీసుకుంటా ఉన్నారు. బట్ ఐ డిడ్ంట్ గో. సో, ఎందుకు అనంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ షోయింగ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఆర్ మా ఆఫీస్‌లో పెట్టారు ఇలాగా అని షో ఆఫ్ చేయడం కాదు గానీ, ఇట్ ఈస్ అబౌట్ షేరింగ్ వాట్ ఐ హ్యావ్. నాకు దేవుడు చేసిన మేలు, దేవుడు ఇచ్చిన రక్షణ అది నేను షేర్ చేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్దాం అనుకున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఆహ్, యూ నో యంగ్‌స్టర్స్‌గా మేమేం చేయగలము అని అనుకోవడానికి లేదు. యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. బట్ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్‌ని మనం తీసుకురావాలి. ఇఫ్ నాట్ ఈవెన్ స్ప్రెడింగ్ ద గాస్పెల్ కాకపోయినా సరే, మనం క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో ఉన్న మన పిల్లలకే, మన వాళ్ళకి అసలు ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పొచ్చు. సో, దట్ వే వీ కెన్ రెస్పాండ్ టు టు ఆఫ్టర్ నోయింగ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్. సో, ఫస్ట్ థింగ్ నేను చెప్పిందేంటంటే వీ హావ్ టు వర్షిప్ ద లార్డ్. జ్ఞానులు మరి షెపర్డ్స్ వర్షిప్ చేశారు దేవుడిని. అలాగా మనం గూడా వీ హావ్ టు టేక్ టైమ్ టు వర్షిప్ గాడ్ ఫర్ వాట్ హి హాస్ డన్. సెకండ్ థింగ్ మనం గూడా మేరీ అండ్ జోసెఫ్ వాళ్ళు ఎలా అయితే ఒబీడియన్స్ చూపిచ్చారో దూత చెప్పిన మాటలకి, దేవుని మాటలకి, అట్లాగే మనం గూడా వీ హావ్ టు షో ఒబీడియన్స్ టు గాడ్. థర్డ్ థింగ్ వీ హావ్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్ అనేది మనం చూస్తున్నాం. ఫోర్త్ థింగ్ మనం చేయాల్సిందంటే వీ షుడ్ గార్డ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అనేది మనం చూడాలి. అంటే ఇప్పుడు క్రిస్మస్ అనగానే వి సీ దట్ సెలబ్రేషన్ ఉంటుంది. క్రిస్మస్ శాంటా క్లాస్‌ని తీసుకొస్తాము. మళ్ళీ ఈవెన్ చర్చెస్‌లో చాలా సార్లు శాంటా క్లాస్‌ని వాళ్ళు స్కిట్స్ అవన్నీ చేసినప్పుడు శాంటా క్లాస్‌ని స్టేజ్ మీద అట్లా తీసుకొచ్చినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే శాంటా క్లాస్ దేర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు మన క్రిస్మస్ యొక్క ట్రూ ఎసెన్స్ గాని మీనింగ్‌కి హి ఈస్ నోవేర్ రిలేటెడ్. హి ఈస్ సెయింట్ నికోలస్ అనే ఒక ఆయన హూ లివ్డ్ ఇన్ ద 4th సెంచరీ. ఆయన క్రిస్టియన్ పేరెంట్స్‌కి ఆయన పుట్టాడు. అయితే ఆ క్రిస్టియన్ పేరెంట్స్ ఎప్పుడైతే చనిపోయారో దే లెఫ్ట్ లాట్ ఆఫ్ గుడ్ వెల్త్ ఇన్‌హెరిటెన్స్ వదిలిపెట్టెళ్లారు. సో, తనేం చేశాడంటే తన కంపాషనేట్ హార్ట్‌ని బట్టి, జనరాసిటీని బట్టి, ఉదార స్వభావాన్ని బట్టి ఆయన ఏం చేసేవాడంటే అనానిమస్‌గా అంటే తెలియకుండా చాలా మందికి గిఫ్ట్స్ ఇచ్చేవాడంట. మనీ బ్యాగ్స్‌ని కొంతమంది ఇళ్లల్లో ఆయన ఏసేసేవాడంట. అంతేకాకుండా ఈ చిమ్నీస్‌లోంచి గూడా యూఎస్‌లో అట్లా వాళ్ళకి చిమ్నీస్ ఉంటాయి గదా! సో, అందులోంచి గూడా ఆయన ఈ డబ్బులు గాని, గిఫ్ట్స్ గాని తెలియకుండా ఆయన ఎవరని తెలియకుండా అట్లా ఆయన ఏసేవాడంట.
సో అట్లాగా ఆయన హీ హ్యాపెన్ టు డై ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. 340 AD ఆ టైంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన రిమెంబరెన్స్‌కి ఒక యాన్యువల్ ఫీస్ట్ అనేది వాళ్ళు జరిపించుకునేవారంట. సో స్లోగా అది that tradition has come into our Christmas celebrations. జెన్యూన్‌గా చూసుకుంటే ఆయనకి ఏమి ఆయన ఏమి he is not related to Christmas, but he's just a innocent addition to our Christmas celebrations. సో అట్లాగా చాలా ట్రెడిషన్స్‌లోకి మనం వెళ్ళిపోతా ఉంటాం. మొన్న 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 ఒక టీచర్‌తో కూడా నేను మాట్లాడుతా ఉంటే ఆవిడ చెప్తా ఉన్నారు. ఎవ్రీ క్రిస్మస్ అండి మేమందరం గ్యాదర్ అవుతాము. మా పిల్లలందరం మేము చేరుతాము మా మమ్మీ దగ్గరికి. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని మా మమ్మీ కూడా ఎవ్రీ క్రిస్మస్‌కి కొబ్బరన్నం, చికెన్ కూర వండుతది. వి ఆల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అని. అట్లాగా మనం క్రిస్మస్‌ని అసోసియేటెడ్ ఇట్ విత్ అవర్ మెమరీస్. ఒక నాస్టాల్జియా లాగా అరే అట్లా చేసేవాళ్ళం కదా! ఇట్లా అని అవే వి ట్రై టు ఫాలో దోస్ ట్రెడిషన్స్ బికాస్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ గుడ్. కానీ ఈ ఈ ట్రెడిషన్స్‌లో పడిపోయి, వీటిల్లో పడిపోయి ట్రూ ఎసెన్స్‌ని మనం మిస్ కాకూడదు. అంతేకాకుండా సెక్యులరైజేషన్ అండ్ కన్స్యూమరిజం అనేది మనము వాటిని దూరం పెట్టాలి. అంటే ఈ లోకరీతి అయిన విషయాలన్నిటిని కూడా మనం తీసుకొచ్చేసి ఫోకస్ ఆన్ క్రైస్ట్‌ని మనం తీసేయకూడదు. కన్స్యూమరిజం అనేటప్పటికి ఏంటంటే ఎక్కువ షాపింగ్, ఎక్కువ కొనడం, ఎక్కువ గిఫ్ట్స్ ఇవన్నీ చేయడం. సో గిఫ్ట్స్ కొనడం తప్పా అంటే తప్పు కాదు. కానీ ఇట్ షుడెంట్ ఓవర్‌పవర్ ఆర్ బికమ్ ద ఫోకస్ ఆఫ్ క్రిస్మస్. సో మా పిల్లల విషయానికొచ్చేసరికి ఏమవుద్దంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేము ఇక్కడ మా ఇంటి పైనే మా బావగారు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి 2 పాపలు. సో యూజువల్‌గా మేము క్రిస్మస్ ట్రీ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళిద్దరి పిల్లలకి, మా ఇద్దరి పిల్లలకి ఇక్కడ ట్రీ కింద మేము గిఫ్ట్స్ పెడతాము. వాళ్ళు కూడా అక్కడ మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి గిఫ్ట్స్ పెడతారు. అదొక ట్రెడిషన్ లాగా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అట్లా చేస్తా ఉన్నాం. సో వీళ్ళు పొద్దున్న క్రిస్మస్ ఈవ్ రోజు నైట్ పెట్టేస్తాము. మార్నింగ్ వీళ్ళు లేసి వచ్చి వీళ్ళు వెతుక్కొని ఆ గిఫ్ట్స్ తీసుకుంటారు. మా పిల్లలు ఇంకా చిన్నగున్నప్పుడు వాళ్ళు నిజంగానే శాంటా క్లాస్ తెచ్చి పెట్టాడు అన్నట్టు నేను అసలు పడుకోను ఈరోజు రాత్రి నేను చూస్తాను ఎప్పుడొస్తాడు అనేసి అట్లా ఉండేవారు. వాళ్ళు పడుకున్నాక మేము ఆ గిఫ్ట్స్ పెట్టడం జరిగేది. పొద్దున్నే లేసి వాళ్ళు ఆ గిఫ్ట్స్ తీసుకొని అప్పుడు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక 1, 2 ఇయర్స్ అట్లా అయిన తర్వాత ఒక ఇయర్ మా బాబు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఏంటి అంటే ఈ శాంటా క్లాస్ ఏంటి లాస్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్టే మళ్ళీ ఇచ్చాడు అసలు తెలీదా శాంటా క్లాస్‌కి అని అట్లాగా అయిపోయిందనమాట. సో అప్పుడు వి స్టార్టెడ్ టు థింక్ ఏంటి మనము రాంగ్ థింగ్‌ని మనము చేస్తున్నాం అనుకుంటా. ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. ఇట్ ఈస్ ఆల్ ఒక ఇమాజినరీ పర్సన్‌ని మనము నిజంగా వచ్చి పెడతాడు అనేది మనం చెప్తున్నాం. అండ్ ఏమవుతుందంటే పిల్లలకి కూడా ఆ కల్చరు ఆబ్వియస్‌గా యూఎస్ నుంచి వచ్చిన ఆ కల్చర్ అదంతా వీళ్ళకేంటంటే వీళ్ళకి అస్సలైన గిఫ్ట్ దేవుడు మనకిచ్చాడు అన్న విషయం పోతుంది. సరే. అది కాకుండా వాట్ దే స్టార్ట్ టు డూ ఇస్ దే బికమ్ గ్రీడీ. ఎక్కువ. అప్పుడు లాస్ట్ టైమ్ ఇచ్చిందే ఇప్పుడు అనేసి ఇంకా అట్లా హి స్టార్టెడ్ టు కంప్లెయిన్ అనమాట. అండ్ దెన్ హి వాస్ ఆస్కింగ్ అస్ నిజంగా చెప్పు శాంటా క్లాస్ కాదు కదా! మీరే పెట్టారు కదా గిఫ్ట్స్ అన్నాడు. ఇంక అప్పుడు ఒక్కసారి వి డిసైడెడ్ నో వి ఆర్ నాట్ గోయింగ్ టు లై ఎనీమోర్. దిస్ ఇస్ నాట్ రైట్. దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా! ఇఫ్ యూ వాంట్ టు సీ గుడ్ డేస్ రిఫ్రెయిన్ ఫ్రమ్ స్టే అవే ఫ్రమ్ యువర్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ డిసీట్ అని చెప్పేసి ఉంటది కదా! సో 1 Peter 3:10 దాన్ని బట్టి వి సెడ్ యెస్ నాన్న మేమే పెడతాము అని. ఏమైపోతుందంటే పిల్లలకి ఈ ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నప్పుడు ఏముందంటే వాళ్ళకి నిజానికి ఆ థాంక్‌ఫుల్‌నెస్ గాని లేకపోతే పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళు ఆ డబ్బులు సంపాదించి వీళ్ళ కోసం ఆ గిఫ్ట్స్ పట్టుకొస్తున్నారన్నదంతా లాస్ట్ అయిపోతుంది. వాళ్ళకి విలువ తెలీదు దాని గురించి. ఎ ఎ ఒక దే జస్ట్ స్టార్ట్ టు బికమ్ మోర్ గ్రీడీ అండ్ మోర్ ఇంకా కావాలి అన్నట్టు ఎక్స్‌పెక్టేషన్ అయిపోతుంది. సో వి స్టాప్డ్ దట్. వి టోల్డ్ ద కిడ్స్ నో ఇట్ ఈస్ మేమే పెట్టేవాళ్ళము అని చెప్పేసి వి స్టాప్డ్ దట్. నౌ ద కిడ్స్ నో దట్ మేము పెడతాం. స్టిల్ వి కంటిన్యూ టు డూ దట్. బట్ వి డోంట్ ఆ ఫాల్స్ థింగ్స్ ఏవి వాళ్ళ మైండ్ నుంచి మేము క్లియర్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ వే ఇప్పుడు అది సో ఈ ట్రెడిషన్స్‌కొచ్చేసరికి ఏంటంటే వి హావ్ టు ఆస్క్ సర్టెన్ క్వెషన్స్. నేను ఒక ట్రైనింగ్ చేస్తా ఉంటే ఆఫీస్‌లో నేను బ్యాంకింగ్ సెక్టర్‌కి పనిచేస్తాను. సో మాకు బ్యాంకింగ్‌లో ఏమన్నా అంటే అందులో ఏమన్నా ఇష్యూస్ జరిగినాయనుకోండి ఇట్ డైరెక్ట్‌లీ ఇంపాక్ట్స్ ద కస్టమర్. అయితే వాళ్ళకి డబ్బులు రావు, లేకపోతే కొంతమందికి ఎక్కువ వెళ్ళిపోతాయి, కొంతమంది తప్పులు వెళ్తాయి ఇలాగ అవుతుంటది. సో అందుకని ఏం చేస్తారంటే వి హావ్ మల్టిపుల్ ట్రైనింగ్స్ వేర్ ఈ ఎర్రర్స్ అన్ని తగ్గించడానికి కోసం అనేసి మాకు ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. సో ఒక ట్రైనింగ్ నిన్న చేసింది ఏంటంటే 5 వైస్ అని ఉంది. అసలు ఎందుకు ఇష్యూ జరిగింది? అంటే ఇది పని చేయలేదు. ఎందుకు ఇది పని చేయలేదు?
అంటే ఏదో సడన్‌గా ఏదో డిప్లాయ్ చేశారు. ఇట్లా అన్ని క్వెషన్స్ అడుగుతా ఉంటే యూ కమ్ డౌన్ టు ది యాక్చువల్ రూట్ కాజ్ అండ్ దెన్ అక్కడి నుంచి ఓకే. ఇది నెక్స్ట్ మళ్ళీ అట్లా జరగకూడదు అనే అనాలిసిస్ చేసి దాన్ని ఫిక్స్ చేయడం అట్లా చేయొచ్చు అనేసి మేము చూసాం. సో, ఈ ఈ ఈ క్రిస్మస్ సీజన్‌లో గూడా లెట్స్ ఆస్క్ వైస్ 5 వైస్ కాకపోతే అట్‌లీస్ట్ ఒక 2, 3 అన్నా. వై దిస్? ఓకే. ట్రీ పెడుతున్నాం. ఎందుకు? నేను టీ పెడుతున్నాను ఎందుకు అని నేననుకుంటే ఓకే. పిల్లలకి ఇష్టము. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వేరే పిల్లలు గూడా వస్తారు. కానీ ఐల్ యూజ్ దట్ ఆపర్చునిటీ వేరే పిల్లలు వస్తారు. క్రిస్మస్ ట్రీ పెట్టాం రండి అనంటే వేరే పిల్లలు వస్తారు. ఆ ఆపర్చునిటీని వాడి నేను ఐల్ షేర్ ద గుడ్ న్యూస్ అనేసి నేను అట్లాగా ఐ ట్రై టు యూ నో డ్రా బ్యాలెన్స్. ఊరికే వ్యర్థంగా ఒక ట్రెడిషన్ ఫాలో అవుతున్నట్టు కాకుండా. సో, సిమిలర్‌లీ మనం గూడా ఇప్పుడు ఏదైనా ఒక విషయం చేస్తున్నాము, షాపింగ్‌కెళ్తున్నాం, కొనాలి, చేయాలి అని. వై? ఎందుకు చేస్తున్నాం ఇది? అంటే షో ఆఫ్ అన్నప్పుడు మనం మళ్ళీ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ షో ఆఫ్ అంటే ఒక నిమిషం మనం ఆలోచించాలి. అంత డబ్బులు పెట్టడం అవసరమా? వై స్పెండ్ సో మచ్ మనీ అని అనుకున్నప్పుడు దెన్ వీల్ స్టార్ట్ టు థింక్ అండ్ దట్ ఐ థింక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ యాజ్ అ రెస్పాన్స్. ఆ తర్వాత మనము ఈ చర్చ్‌లో గూడా జరిగే స్కిట్స్ గానీ, ప్రోగ్రామ్స్ గానీ ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో అలవాటుగా అదే చేయడము నేటివిటీ స్కిట్ అనగానే నేను పెద్దగా అసలు ఇంట్రెస్ట్ చూపిచ్చను బేసిక్‌గా. అంటే పిల్లలు గూడా అదే చేస్తున్నారు. బట్ యాస్ సింపుల్ యాస్ ఇందాక మనం చూసిన కొన్ని విషయాలు గూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంటుంది. థేర్ జస్ట్ డూయింగ్ అలవాటు ప్రకారం జేస్తున్నారు. కానీ అట్లా కాకుండా ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్‌ని బయటికి తీసుకొచ్చే విధంగా ప్రోగ్రామ్స్ గానీ ఇవన్నీ చేయాలి అనేది నాకు చాలా భారం ఉంటూ ఉంటది. పిల్లలకి కూడా ఇప్పుడు క్రిస్మస్‌కి మా చర్చ్ కొన్ని ఫండ్స్ ఇస్తారు. పిల్లలందరికీ గిఫ్ట్స్ కొనాలి. నేనేమో ఉట్టిగా ఆ గిఫ్ట్స్ ఇవ్వకూడదు పిల్లలకి. ఏదో ఒకటి వాళ్ళని నేర్చుకోమని, వాక్యం నేర్చుకోమనాలి. లేదా బుక్ ఆఫ్ లూక్‌లో ఎక్కువ మటుకు క్రిస్మస్ గురించి అంతా క్రిస్మస్ స్టోరీ అంటూ ఉంటది కాబట్టి వాళ్ళందరిని దాంట్లో క్విజ్ పెట్టి రాసాకే ఇవ్వాలి. అనేది నేను నేను తీసుకునే నేను చేసే కొన్ని కొన్ని ప్లానింగ్ అనమాట. సో, అట్లాగా ఈ క్రిస్మస్ అనేది ఈ ట్రెడిషన్స్ అన్నీ మనము చేయడం కాకుండా బిబ్లికల్‌గా మనం ఏం చేయాలనే దాన్ని బట్టి మనం ఫోకస్ చేస్తే బావుంటది. దిస్ కుడ్ బి ఎ టైమ్ వేర్ మనం తిరిగి మనము రెన్యూ చేసుకోవచ్చు. మనం దేవుడితో మనం కలిగి ఉన్న రిలేషన్‌ని ఎలా ఉంది అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని వి కెన్ రెన్యూ దట్. సో, ఆ విధంగా వి హావ్ టు గార్డ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ఆహ్, వి హావ్ టు గార్డ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అరౌండ్ అస్. ఆహ్, సో, అది ఫోర్త్ పాయింట్‌గా మనం రెస్పాన్స్ కింద చూసుకోవచ్చు. సో, చాలా యూజువల్లీ క్రిస్మస్ రోజు అందరూ విషెస్ పెడతా ఉంటారు గదా! అందరూ మెర్రీ క్రిస్మస్ అని పెడతా ఉంటారు. మెర్రీ క్రిస్మస్ అని పెట్టినప్పుడు నేను ఆహ్, నాకెందుకో ఆ వర్డ్ పెట్టాలంటే గూడా కొన్నిసార్లు ఆలోచిస్తాను నేను. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్‌లో మేబీ మెర్రీ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ బీయింగ్ చీర్‌ఫుల్. కానీ చాలామంది ఫ్యామిలీస్‌లో మేబీ అలాంటి సిట్యుయేషన్ లేదేమో. రీసెంట్ డెత్ ఇన్ ద ఫ్యామిలీ ఒక లవ్డ్ వన్ వాళ్ళు కోల్పోయారు. లేకపోతే ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకది మనము మెర్రీ అని చెప్పగానే ఓకే. చీర్‌ఫుల్ క్రిస్మస్ చేసుకోండి అంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది గాదు. బట్ ఈవెన్ అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరం గూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ మెర్రీ క్రిస్మస్ వి కెన్ సే ఐ హోప్ యూ హ్యావ్ ఎ మీనింగ్‌ఫుల్ క్రిస్మస్ అని చెప్పొచ్చు. నేనైతే అలాగే విష్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ మెర్రీ. మనం ఎంజాయ్ చేసామా, తిన్నామా, తాగామా, అందరికీ అన్నీ మనం షాపింగ్ చేసాము, గిఫ్ట్స్ ఇచ్చాము ఇయన్నీ కాదు గానీ ద ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అంటే మీనింగ్‌ఫుల్‌గా క్రిస్మస్ జరగాలంటే మన పరిస్థితి ఏదైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి మన పట్ల చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, మరి ఆయన మనల్ని స్పిరిచ్యువల్ డార్క్‌నెస్‌లోంచి బయటికి తీసుకొచ్చిన విషయాన్ని బట్టి, ఒక ఇటర్నల్ పీస్ అండ్ జాయ్ టెంపరరీగా ఉండేది గాదు గానీ, గిఫ్ట్స్ తోటొచ్చేది. లేకపోతే ఇంకేదో ఈ సీజన్‌లో కొంతసేపు ఉండేది కాదు గానీ, ఆయన ఇచ్చిన మనకి ఎవర్‌లాస్టింగ్ ఆహ్, ఆహ్, పీస్ అండ్ జాయ్ ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించగలుగుతాం. దెన్ ఇట్ బికమ్స్ ఎ మీనింగ్‌ఫుల్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్స్. సో, ఆహ్, ఆయన మరి ఈ క్రిస్మస్ సీజన్ ఐ ఐ ప్రే దట్ ఇట్ విల్ బీ ఎ మీనింగ్‌ఫుల్ క్రిస్మస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అంతేకాకుండా ఇది జస్ట్ నాట్ ఎ సీజన్ దట్ వి సెలబ్రేట్. బట్ ఇట్ ఈస్ ఎ సేవియర్ దట్ వి ఎక్స్‌పీరియన్స్. ఆయన మన కోసం చేసిన విషయాలు, ఆయన మనల్ని ప్రేమించిన విధానంని మనం జ్ఞాపకం చేసుకొని, ఇదొక మీనింగ్‌ఫుల్ క్రిస్మస్‌గా మనందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆహ్, we have to take time to worship him, to obey to his word, to share the gospel, and also guarding ourselves so that only we have the true meaning of Christmas around us and within our families. సో, ఇది మనము ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ తెలుసుకున్న మనము ఈ విధంగా మనము రెస్పాండ్ అవ్వగలము అనేది జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను.
సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం దేవుని రక్షకుడిగా తెలుసుకొని ఉన్నాము. వీ హ్యావ్ రిసీవ్డ్ ద సేవియర్. నౌ ఇట్ ఈస్ టైమ్ టు వర్షిప్ హిమ్ డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ టైం. ఆబ్వియస్లీ మనం రోజు చేస్తూనే ఉంటాం, కానీ ఇట్ ఈస్ ద స్పెషల్ టైమ్ టు పాజ్ అండ్ పాండర్ వాట్ హీ హెస్ డన్ ఫర్ అస్ అండ్ అడోర్ హిమ్. ఆయన ఆరాధించడం అనేది మనం చేయాల్సిన సమయం ఇది. అలాగే మరి ఆయన గుడ్ న్యూస్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఆయన తిరిగి రానున్నాడన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన టైం ఇది. సో ఐ విష్ ఎవ్రీ వన్ అ మీనింగ్ఫుల్ క్రిస్మస్. ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ని మనం అందరం రియలైజ్ అయ్యి మిగతా వాళ్ళకు కూడా, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది మనము తెలియజేసేలాగా మనం ఉండి, అలాగే మరి మనం కూడా రెస్పాండ్ అవ్వాలి. ఈ ట్రూ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ తెలిసిన వాళ్ళం మనం ఎలా రెస్పాండ్ అవ్వాలన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకొని వీ హ్యావ్ టు గో త్రూ దిస్ సీజన్ అనేసి నేను అందరినీ విష్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ టీమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఆ యొక్క గొప్ప తరుణాన్ని మాకు దయచేశారు తండ్రి. మీ యొక్క మొదటి రాకడలో తండ్రి, మీ యొక్క పుట్టుక నేను మా మానవాళిని ఎలాగూ వంటి నేను అనేక విషయాలు తండ్రి నేను తెలుసుకున్నాం మేము నాయన ప్రభా. నేను నిజమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి అనేక విషయాలను నాయన ప్రభా సిస్టర్ గారు తండ్రి ఎంతగానో వివరించారు. ఆమె జీవితంలో వ్యక్తిగతంగా తెలిసినటువంటి అనుభవాలను కూడా మాతో ఆయన షేర్ చేశారు తండ్రి ప్రభు. ఆయన అలాగే తండ్రి విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీంటి నేను విధి విధానాలను మాలోను, మా కుటుంబంలో, సంఘంలో తండ్రి, వ్యక్తిగత జీవితంలో నాయన పాటి టీం నాయన పరిచయ తండ్రి, అనేక మందిని కనెక్ట్ చేస్తే తండ్రి ప్రభావ, అనేక విషయాలను నేర్పిస్తూ నాయన ప్రభావ, యవనస్తుల్ని దగ్గర నుంచి నాయన ప్రభావ, చిన్నపిల్లల మినిస్ట్రీ ఇంకా నేను అనేకమైన తండ్రి. We're the change, we're the light. You